శ్రీకళ డివోటీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మౌని అమావాస్య పర్వదినమైనటువంటి ఈ రోజున మేము సిఎస్పురం మండలం ప్రకాశం జిల్లాలో వేంచేసి ఉన్నటువంటి భైరవ కోన మహాక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ భైరవేశ్వర స్వామి దేవస్థానము త్రిముఖ దుర్గా భవానీ అమ్మవారి యొక్క సన్నిధిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ అద్భుతమైనటువంటి జలపాతము కొండల మీద నుండి ఎన్నో ఔషధ గుణములు కలిగినటువంటి జలములు ఈ యొక్క కొండల ద్వారా కోనల ద్వారా ప్రవహిస్తూ ఒక కొలనులోకి జారడం జరుగుతుంది. విచ్చేసినటువంటి భక్తులు అందరూ కూడా ఈ కొలనులో చక్కగా స్నానాలు చేస్తారు. ఈ స్నానాలు చేయడం వల్ల వారికి ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, నిత్యం ఆరోగ్యంతో ఉంటారు అని పెద్దలు చెప్తారు. స్నానం చేసిన తరువాత తూర్పు భాగం గుండా వచ్చేటటువంటి ఆ నీటి ప్రవాహం పడమటి వైపుగా ప్రయాణం చేసి అమ్మవారి యొక్క ఆలయం దగ్గరికి, స్వామివారి యొక్క ఆలయం దగ్గరికి ప్రవహించడం జరుగుతుంది. మేము అక్కడ స్నానాలు చేసి అమ్మవారిని స్వామివారిని దర్శించుకోవడానికి అక్కడికి బయలుదేరాం. మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న మండపాలు, అలాగే నాగేంద్ర స్వామివారి యొక్క సన్నిధి, పుట్టదేవత నాగపుట్టను ఎంత చూసుకొని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పచ్చటైనటువంటి చెట్లను వృక్షములను చూసుకుంటూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అమ్మవారి దగ్గరికి ప్రయాణం చేయడానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాం. ఇదంతా కూడా శేషమునీంద్ర స్వామివారు ఒక కొండను, ఏకశిలగా ఉన్నటువంటి ఒక కొండను తన శిల్పకళా నైపుణ్యంతో ఇందులో 8 శివాలయాలను ఆయన శిల్పీకరించారని, అలాగే అష్టకాల ప్రచండ భైరవలింగము అనబడేటటువంటి ఒక శివలింగాన్ని మేము దర్శించుకున్నాము. ఆ పక్కన ఇరుపార్శ్వములలో ద్వారపాలకులు, నందీశ్వరుడు, అట్లాగే వినాయకుడు వీళ్ళను దర్శించుకొని వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో శిల్పకళా సౌందర్యం చూడముచ్చటిగా ఉంటుంది. ఎంతో పాతకాలంలో చెక్కబడినటువంటి విగ్రహాలు ఎంతో చూడముచ్చటిగా ఉంటాయి. వీటిని చూడంగానే పురాతనమైనటువంటి ఆలయంగా మనం గమనించవచ్చు. అలాగే ఇందులోనే పక్షఘాత లింగము అనబడేటటువంటి ఇంకొక శివాలయం ఉంటుంది. ఆ శివాలయాన్ని కూడా మేము దర్శించుకున్నాం. ఇక్కడ శివలింగం కూడా చాలా చూడముచ్చటైనటువంటి సుందర స్వరూపంలో, అలాగే బ్రహ్మసూత్రముకు కలిగి ఒక పక్క వినాయకుడు, మరో పక్క ఇంకొక చిన్న శివలింగము, ద్వారదేవతలు బ్రహ్మ, ఇంకో పక్క విష్ణుమూర్తి ఇలా ఉంటారు. శ్రీశైల మల్లికార్జున లింగము అనబడేటటువంటి ఇంకొక శివాలయం కూడా ఇదే ప్రాంతంలో ఉంది. అది దర్శించుకున్న తర్వాత అక్కడే ఉన్నటువంటి మరొక స్వామివారు నగరేశ్వర లింగము అనబడేటటువంటి శివాలయంలో స్వామిని దర్శించుకొని స్వామివారిని చక్కగా విభూతి నామాలతో అప్పుడే అలంకరించున్నారు. దానికి ముందే అభిషేకం కూడా చక్కగా జరిగింది. స్వామివారికి కూడా ఇరుపార్శ్వంలో బ్రహ్మ విష్ణువులు ఉన్నారు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే ఇంకొక శివలింగము, అక్కడ కొంతమంది మనమే గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. ఆ పక్కనే ఎన్నో శివలింగాలు కూడా ఉన్నాయి. అయితే ఆ కొండల్లో కోనల్లో ఎన్నో శివలింగాలు ఉన్నాయని చెప్తారు. ఇక్కడే కాశీ విశ్వేశ్వర లింగం కూడా ఉంది. స్వామివారిని కూడా దర్శించుకోవడం జరిగింది. ఆ పక్కనే ఇంకొక చిన్నపాటి శివలింగం కూడా ఉన్నది. అందులో శ్రీ రుద్రలింగము అని అంటారు.
సుమారుగా 8 శివాలయంలో ఒకే చోట కలిగినటువంటి దేవాలయం ఇది. ఇందులో ఈ కొండ కోణల్లో 1,000,000 శివలింగాలు ఉన్నాయి అని కూడా చెప్తారు. 1,000,000 శివలింగాలను తాకి వచ్చేటటువంటి నీరు స్వామివారి దగ్గరికి, అమ్మవారి దగ్గరికి వస్తుంది అని చెప్తారు. ఈ ప్రాంతంలో కొంచెం కోతులు ఎక్కువగా ఉంటాయి. అలాగే శేషమౌనీంద్ర స్వామివారు తపస్సు చేసినటువంటి స్థలం అది. ఆ పైకి వెళ్ళి స్వామిని దర్శించుకోవచ్చు. అమ్మవారు ముందుగా కాలభైరవ స్వామి, ఇది మనం చూస్తున్నటువంటి ప్రముఖ దేవాలయం. అమ్మ ప్రధానమైనటువంటి స్వరూపం త్రిముఖ దుర్గా భవాని భర్గులేశ్వర స్వామివారు. స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఆ పక్కనే ఉండేటటువంటి ఒక శిల్పకళా నైపుణ్యాన్ని కూడా దర్శించుకున్నాము. ఎదురుగా ఉన్నటువంటి కాలభైరవ స్వామిని కూడా దర్శించుకొని అమ్మవారి దగ్గర పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని స్వామివారు ఇచ్చినటువంటి విభూతినంతా కూడా ధరించి, తల్లి మమ్మల్ని అందరినీ కూడా బాగా కాపాడమ్మా, అమావాస్య రోజు నీ దర్శనం చేసుకోవడం అనేది మా పూర్వజన్మ సుకృతం అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకొని స్వామి ఇచ్చినటువంటి విభూతి అవన్నీ కూడా తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యాము. తిరుగు ప్రయాణంలో భోజనాలు కూడా చక్కగా గురు సదన్ అనబడేటటువంటి అక్కడే ఒక సత్రం ఉన్నది. సత్రంలో కూడా భోజనం చేసుకున్నాము. మరి ఇప్పుడు మేము ఒక 5 మంది కలిసి వెళ్ళాం. వీరాచార్య స్వామి గారు, జయంత్ రెడ్డి గారు, నాగేశ్వర రెడ్డి గారు, వీరాచార్య గారి అబ్బాయి బ్రహ్మస్వామి గారు, నేను,